డేటా సెంటర్ల విషయానికి వద్దాం సార్. ఉమ్, డేటా సెంటర్లు ఏమో విదేశాల్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా మాకు ఈ డేటా సెంటర్లు వద్దు, ఉమ్, దానివల్ల చాలా నీటి సమస్య వస్తుంది, ఉమ్, పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి, ఉమ్, బాగా విపరీతమైన వేడి పెరిగిపోతుంది, ఉమ్, దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని విదేశాల్లో ఆ డేటా సెంటర్లని నిరసిస్తూ ఆపేస్తున్నారు, వెనక్కి పంపించేస్తున్నారు. ఉమ్, అలాంటిది ఇండియాలో ప్రత్యేకించి మన ఆంధ్రాలో దాదాపు 6,000 మెగావాట్లు అనేది టార్గెట్ అంట. ఉమ్, ఇప్పుడు వైజాగ్లో 1000 మెగావాట్లతో ఇప్పుడు రిలయన్స్ వస్తుంది, గూగుల్ వస్తుంది. మరి ఈ డేటా సెంటర్ల వల్ల రెండు పార్టీలేమో అటు కూటమి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే వైసీపీ కానివ్వండి, మేమేదో ఇచ్చామని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఎవరు తీసుకొచ్చినా సరే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? నేను తెలుసుకున్నంత వరకు, నాకు ఉన్న జ్ఞానం వరకు, డేటా సెంటర్లు చాలా పెద్ద ఎత్తున విద్యుత్తును ఉపయోగిస్తాయి. విద్యుత్తును ఉపయోగించినప్పుడు అవి ఏదో ఒక రూపంలో బయటకు పోవాలి కాబట్టి హీట్ రూపంలో బయటకు వస్తుంది. సో దానికి కూలింగ్ అవసరాలు ఉంటాయి. ఆ కూలింగ్ కోసం నీళ్లు కావాలి. ఒక పక్కన విద్యుత్తు కావాలి, ఒక పక్కన నీళ్లు కావాలి. ఈ రెండింటిని ఎవరు ప్రొవైడ్ చేస్తే అక్కడ డేటా సెంటర్లు పెట్టుకుంటారు. అమెరికాలో ఇప్పటికే డేటా సెంటర్లు అన్నీ మోర్ దెన్ 50% డేటా సెంటర్లు అమెరికాలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర విద్యుత్తుకి అంత పెద్ద సమస్య లేదు. నీళ్లు ఉన్న చోటల్లో వాళ్ళు డేటా సెంటర్ పెట్టుకున్నారు. దాన్ని వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఏ దేశంలో వాళ్ళకి అనుభవం ఉంటే అక్కడికి వస్తారు. మన దగ్గర ఎలాగూ పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, పెట్టుబడులు కావాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయినా కానీ డేటా సెంటర్లో పెట్టడం వల్ల మనకు వచ్చే నష్టాలు తక్కువే, అంటే వాటర్ లాభాలు ఎక్కువ ఉంటాయి అనుకోవాలి. అంటే వాటర్ మన గోదావరి వాటర్ను ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది కాబట్టి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఇప్పటికే విశాఖపట్నంకి నీళ్లు సరఫరా చేస్తుంది ఆ కెనాల్. ఆ నీటి సరఫరా ఇంకొంచెం ఎక్కువ చేసి వీళ్ళకి కూడా క్యాటర్ చేయడానికి ట్రై చేస్తారు. మనకున్న రిసోర్సెస్లో ఏదో ఒకటి చేయకపోతే టెక్నాలజీ రాదు, ఇన్వెస్ట్మెంట్స్ రావు కదా, ఎంప్లాయ్మెంట్ రాదు.